హలో అండి, మనం గోధుమ రవ్వ ఇడ్లీ చేసుకుందామండి. క్యారెట్ ఉందండి, అల్లం కూడా కొంచెం చిగురుకుంటున్నాను. అలా అండి, నా ఒక్కదానికి ఒక 4 ఇడ్లీ కోసం తీసుకున్నానండి. ఇవన్నీ చాలా మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చూడండి, పెరుగు, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, ఇదిగోండి ఆనియన్, పచ్చిమిర్చి అండి, బీన్స్, ఇవ్వండి బీన్స్ మొత్తం వేసి కలుపుకోవాలండి. సాల్ట్, మంతెన రాజుగారు ఏమో కొంచెం వాటర్ వేసుకోండి, అనుకోండి. ఎందుకనంటే మొత్తము పెరిగే అంటే మరి కొంచెం టేస్ట్ కూడా ఇదిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకోండి. వాటరు ఈ గోధుమ రవ్వ బీట్ చేస్తుందండి. వాటర్ని మొత్తం బీట్ చేస్తుంది. హలో అండి, మర్చిపోయాను నేను కొత్తిమీర వేయడం. కొంచెం కొత్తిమీర కూడా వేసేసా. పెట్టాలండి, ఒక అరగంట పక్క పెట్టేసేయాలి. ఇది తీసుకున్న క్యారెట్ అవన్నీ ఒకవేళ వాటర్ తక్కువ బీట్ చేసి ఉంటేనండి ఇందులోకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ అంతా లాగేస్తుందండి, ఎందుకంటే ఇది రవ్వ కదా, చేసుకోవడమేనండి. ఎంత వాటర్ కావాలో అంత. ఇవి సుమారుగా ఒక 2 మనుషులకు సరిపడా ఉంటుందండి. నేను నా ఒక్కదానికి సరిపోతుంది అనుకున్నా, లేదండి 2కి సరిపోతుంది. ఇది అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకోండి. ఎందుకనంటే మరి ఎంత మందంగా ఉంటే బాగుండదు. కొంచెం పలచగా ఉందనుకో ఇడ్లీ సాఫ్ట్గా కొంచెం బాగుంటుందండి. వెయిట్ లాస్కి పనిచేస్తుంది. నేను మళ్ళీ మొదలెట్టానండి. చూద్దాం వెయిట్ లాస్ అవుతానో లేదో తెలియదు, చూద్దామండి. ఇదో అండి, ఆ ఇడ్లీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇడ్లీ రెడ్గా ఉంది కదండి.